వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్. నేను శ్వేత. ఈ రోజు నుంచి పేరెంటింగ్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. అసలు ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్గా ఫ్లాష్ కార్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, దాని బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఫ్లాష్ కార్డ్స్ గురించి ఈ టాపిక్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ సైజ్, కార్డ్, ఫాంట్, కలర్, టెక్స్ట్ అన్నీ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మెథడాలజీ మొత్తం మీకు ఈరోజు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం రైట్ బ్రెయిన్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒక లెర్నింగ్ ప్రాసెస్గా నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అవుతాయి. ఆడుతూ పాడుతూ ఈజీగా నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ మెథడాలజీ. ఓన్లీ మనం మెథడాలజీ అప్లై చేస్తే దీని నుంచి మనం వండర్స్, మిరాకల్స్ క్రియేట్ చేయొచ్చు. కార్డ్స్ అంటే అందరికీ తెలుసు, ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ మదర్స్ అందరికీ తెలుసు. ఎవ్రీ మదర్కి ఫ్లాష్ కార్డ్స్ వల్ల ఎంతో అంత యూజ్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకో, యాక్చువల్లీ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ టాపిక్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అదంతా నేను ఇప్పుడు చెప్తాను. లైక్ ఫస్ట్ 1 to 3 months లోపు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కార్డ్సే చూపించాలి. ఎందుకు అంటే కిడ్స్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 4 months కానీ బిఫోర్ 4 months కానీ మనము ఎలా తీసుకోవాలంటే కార్డ్ సైజ్ అనేది 10 inch into 10 inch తీసుకోవాలి. అది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ దానిపైన ఓన్లీ పిక్చర్ ఒకటే ఉండాలి. సో దట్ వాళ్ళు ఫోటోగ్రఫిక్ మెమరీగా స్టోర్ చేసుకుంటారు. అది చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. దాని పక్కన ఏవైనా ఇమేజెస్, ప్రింట్స్ అట్లా ఏమి ఉన్నా వాళ్ళు చాలా మిస్కన్సెప్షన్ అయ్యి చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. అండ్ దాని టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ ఏదైనా మీరు లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నారు, దాన్ని 10 inch by 10 inch కార్డ్, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, రెడ్ కలర్ టెక్స్ట్ ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా యానిమల్స్ టాపికే తీసుకోండి, ఎనీ యానిమల్, ఒక 10 inch by 10 inch కార్డ్ తీసుకుంటారు. దాని వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ బొమ్మనే ఉండాలి, ఎలిఫెంట్ పిక్చరే ఉండాలి. అదర్ దెన్ ఎలిఫెంట్ కార్టూన్ తీసుకొస్తే వాళ్ళ బ్రెయిన్లో అదే ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి జూలో కానీ ఫారెస్ట్లో కనిపించిన ఎలిఫెంట్స్ని వాళ్ళు గుర్తుపట్టారు. సో వాట్ టు డూ ఈజ్ మీరు కంపల్సరీగా క్లియర్ ఇమేజ్ మాత్రమే ఉండాలి. లైక్ యానిమల్స్ అనుకోండి, వాట్ ఎవర్, కార్టూన్ ఇమేజెస్ అస్సలు పెట్టకూడదు. అది మిస్కన్సెప్షన్కి లీడ్ అయ్యి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్ కేస్ కొంచెం పెద్ద పిల్లలు, కొంచెం పెద్ద కిడ్స్ అనుకోండి, మీరు ఏం చేయాలి అంటే 10 inch by 10 inch కార్డ్ తీసుకోవాలి. దానిపైన ఒక పిక్చర్ ఉండాలి. దాని బ్యాక్ సైడ్ దానికి కొన్ని పాయింట్స్ ఉండాలి. ఆ పిక్చర్ చూపించినప్పుడల్లా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మంచిగా స్టోర్ అవుతూ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్లో తొందరగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. సో ఈ పిక్చర్కి ఈ పాయింట్స్ చెప్పొచ్చు. అది ఇప్పుడు మామూలుగా కిడ్స్ అప్పుడే కాదు, ఈవెన్ ప్రైమరీ కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు, హైయర్ కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అనేది నేను ముందు చెప్తాను మీకు. ఒక బేసిక్గా మనం ఇంట్లో అనేది 10 inch by 10 inch కార్డ్స్ యూజ్ చేస్తాం. ఆఫ్టర్ ప్రైమరీ స్కూల్కి వచ్చిన 5th grade వరకు కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. అప్పుడు ఎంత సైజు ఉండాలి, 10 centimeters by 10 centimeters ఉండాలి. అప్పుడు పెద్ద పెద్ద కార్డ్స్ అవసరం లేదు. అండ్ వాళ్ళకి ఎలా ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి, క్లియర్ టెక్స్ట్ క్లియర్ ఇమేజ్ ఉండి దాని బ్యాక్ సైడ్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. మేక్ ష్యూర్ దట్ వాళ్ళకి ఆ ఇమేజ్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఫోటోగ్రఫిక్ మెమరీలో క్లియర్గా ఈజీగా స్టోర్ అయిపోవాలి. అది ఎప్పటికీ మర్చిపోరు అనమాట. ఇన్ కేస్ వాళ్ళు మర్చిపోతే కూడా, ఇప్పుడు అదర్ చిల్డ్రన్ ఉంటారు, అదర్ చిల్డ్రన్కి వచ్చేసి 4 days పడుతుంది అంటే వీళ్ళకి 1 dayలో అవుతుంది. ఎందుకు అంటే జస్ట్ ఒక్కసారి మెమరైజ్ చేస్తే వాళ్ళు గుర్తుపడతారు. అలా మనం వెరైటీ ఆఫ్ కార్డ్స్ తీసుకోవచ్చు, వెరైటీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, ఈవెన్ లాంగ్వేజెస్ నేర్పించవచ్చు, మ్యాథ్స్ ఉంటుంది. ఏ టాపిక్ మీద అయినా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతే కంపల్సరీ మనకి దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైట్ బ్రెయిన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఫోటోగ్రఫిక్ మెమరీ, ఈవెన్ ఒక పిక్చర్ కార్డ్ తీసుకోండి, వాట్ ఎవర్, లైక్ ఎలిఫెంట్ ఆర్ కెమెరా అని తీసుకున్నారనుకో, వాళ్ళు కెమెరా అని స్పెల్లింగ్ చదవరు, వాళ్ళు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ వాళ్ళు బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట ఫ్లాష్ కార్డ్. ఇది ఒక లెర్నింగ్ మెథడాలజీగా యూస్ చేయాలి. కానీ ఏదో బలవంతంగా కూర్చోబెట్టి నేర్చుకో అంటే కిడ్స్ అస్సలు వినరు.
ఎప్పుడైతే బేబీస్ యాక్టివ్గా ఉంటారో ఆ టైంలోనే మనం ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అది ఎలా అంటే విని చూసి నేర్చుకుంటారు. సేమ్ లైక్ టచ్, ఫీల్, సెన్స్ అవన్నీ ఎలా ఉంటుంది అది. నా సజెషన్ అయితే ఫ్లాష్ కార్డ్స్ ఇవ్వద్దు. ఇస్తే వాళ్ళు ఆడుతారు, అవి యూస్ చేయరు అనమాట. నాకు తెలిసి ఏం చేయాలి అంటే మనం దాన్ని ఒక గేమ్లా ఆడిపియాలి, వాళ్ళకి ఈజీగా అర్థం చేసే వేలో ఉండాలి. ఇది ప్రైమరీ, గ్రేడ్ 5కే కాదండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కిడ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అది ఎలాంటి వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాని పిల్లలు ఉంటారు, కొంచెం అసలు చదవని పిల్లలకి మనం ఏదో ఒకటి వాళ్ళు నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రం ఫర్ ష్యూర్గా మనం ఏదైనా ఒక టాపిక్ ఉండి దాని మీద ఎస్సే చెప్పే కన్నా ఒక పిక్చర్ ఇచ్చి బ్రీఫ్గా వాళ్ళకి చెప్తే మాత్రం చాలా తొందరగా నేర్చుకుంటారు. సో స్కూల్లో కూడా అందుకే ఈ మధ్య ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయాలజీ లాగా యూజ్ చేయాలి. అది ఎలా అంటే లైక్ మనం 5 టాపిక్స్ తీసుకోవాలి. ఈచ్ టాపిక్ వచ్చేసి 5 కార్డ్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ యానిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా ఏదైనా టాపిక్స్. ఈచ్ టాపిక్ వచ్చేసి 5 కార్డ్స్ ఉండాలి. అది వచ్చేసి ఓన్లీ 1 సెకండ్ 1 కార్డ్ ఫ్లాష్ చేయాలి. నేను అది కూడా చూపిస్తాను. అది యాపిల్ అనొద్దు, యాపిల్, బనానా, గ్రేప్స్ అట్లా చెప్పాలన్నమాట. అది నెక్స్ట్ కార్డ్స్ ఎలా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఒక టాపిక్లో వచ్చేసి 20 కార్డ్స్ ఉన్నాయి, ఒక టాపిక్లో వచ్చేసి 10 కార్డ్స్ ఉన్నాయి, ఒక టాపిక్లో వచ్చేసి 5 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక టాపిక్ని తీసుకొని 5 కార్డ్స్గా తీసుకోవాలి. అలా 10 days మనము కిడ్స్కి చెప్తూ ఉండాలి. ఎలా చెప్పాలి అంటే లైక్ మనం డైలీ 3 times చెప్పాలి. 30 repetitions ఒక కార్డ్కి అవ్వాలి. అది ఎలా లైక్ మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ 3 times చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఒకవేళ మీకు బిజీ షెడ్యూలే ఉంది లేదా బయటికి వెళ్ళిండ్రు, ఓకే 10 days దగ్గర 11 days తీసుకోండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫ్రమ్ 11th day ఏం చేయాలి అంటే ఒక ఓల్డ్ కార్డ్ని న్యూ కార్డ్తో రీప్లేస్ చేయాలి. అప్పుడు మనకి 0 కార్డ్స్ అయ్యే వరకు అది చేస్తూ ఉండొచ్చు అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి 1 to 3 months బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ వచ్చేసి 6 times a day చేయాలి. అండ్ వాళ్ళకి ఇన్ని రిపిటేషన్స్, ఇన్ని డేస్ అని ఏమీ లేదు. సో మన బేబీని ఫస్ట్ మనం తీసుకొచ్చేటప్పుడు హ్యాపీ మూడ్లో తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఏదైనా మనం ఒక టాపిక్ని ఫుల్ ఎక్సైట్మెంట్తో చెప్పాలి. లైక్ లెట్స్ లెర్న్ అబౌట్ గాడ్స్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కార్డ్ అనేది ఇలా పట్టుకోవాలి, కంపల్సరీగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే కనిపించదు అనమాట కిడ్స్కి. అండ్ 1 second 1 కార్డ్ ఫ్లాష్. ఎలా అంటే రామ, మీనాక్షి, లక్ష్మి, కాళీ, బ్రహ్మ, సాయిబాబా, దుర్గా, సరస్వతి ఇలా చెప్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్తూ ఉంటాం ఇలా కార్డ్ క్లోజ్ చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక చెప్తాము రామ అని చెప్పేసి ఇది పెట్టకుండా రామ అని చెప్పాము అనుకో, ఇక్కడ వాళ్ళు వేరే కార్డ్ని, అర్థమైందా అండి, విష్ణుని గుర్తుపడతారు, ఇది రామ అనుకుంటారు అనమాట. మనం కార్డ్ తీసేటప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్గా పెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. లైక్ కార్డ్ తీసేటప్పుడు మనం ఇమ్మీడియట్గా పెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు ఇప్పుడు నేను లక్ష్మి అని చెప్తాను కానీ ఇక్కడ మీనాక్షి ఉంది, సో వాళ్ళకి అర్థం కాదు. సో ఇది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. కంపల్సరీగా డైలీ 3 times ఇలా ఫాలో అయ్యే ఒక మెథడాలజీ ఫాలో అయితే మాత్రం మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. నేను సేమ్ థింగ్ మా పాపకి చేస్తే మా పాపకి 3 world records వచ్చాయి. అండ్ లైక్ నేను అస్సలు తనని స్ట్రెస్ చేయకుండా హ్యాపీగా నేర్చుకుంది. ఫస్ట్ చాలా చిన్న స్పెల్లింగ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సో మనం ఇలా నంబర్ ఆఫ్ టాపిక్స్ తీసుకోవచ్చు. లైక్ మనకు అవుట్ సైడ్ కూడా దొరుకుతాయి. ఓన్లీ రీజన్ ఇస్ సైజ్ అండ్ కలర్, టెక్స్ట్ ఫాంట్ అని చెక్ చేసుకోవాలి. మామూలుగా ఈ పిక్చర్ కార్డ్సే కాకుండా లైక్ మనం స్పెల్లింగ్స్, కొత్త లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాట్ నాట్ మనం ఏదైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.